భోజనం చేసి మంచమెక్కబోతూ ఉండగా సెల్ మోగింది. చేసింది పార్వతీ విశాఖపట్నం నుంచి. ఆత్రంగా ఫోన్ ఆన్ చేశాడు శివ. చెప్పు. గచ్చిబౌలిలోని ఓ పేరున్న సాఫ్ట్వేర్ కంపెనీలో క్యాంపస్ సెలక్షన్లో నాకు ఉద్యోగం వచ్చింది. ఆ శుభవార్త నీతో పంచుకోవాలని చేశాను అంది పార్వతి. నీలాంటి తెలివిగల అమ్మాయిని వేల మందిలో ఒక్కదానిగా ఎంపిక చేయడం ఆశ్చర్యమే. నిన్ను ఓ ఉన్నత వ్యక్తిలా తీర్చిదిద్దాలి అనుకున్నాను అన్నాడు శివ. అంతే, ఫోన్ ఆఫ్ చేసేశాడు. మరుసటి రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర చిదంబరం కొడుకుతో అన్నాడు. రాత్రి మామయ్య ఫోన్ చేశాడ్రా. పార్వతికి హైదరాబాద్లోనే ఉద్యోగం వచ్చిందట. ఆఖరి సంవత్సరం పరీక్షలు పూర్తవ్వాలి కదా. చేరేందుకు ఎలా చూసినా కనీసం 6 నెలలు పడుతుంది. ఈలోగా నీ హౌస్ సర్జన్ పీరియడ్ పూర్తవుతుంది. ఇక్కడ్నుంచి స్థలం చూస్తే హాస్పిటల్కి బిల్డింగ్ కట్టిస్తాను అంటున్నాడు. నాన్న మాట విన్న శివ నెమ్మదిగా అన్నాడు. నాన్నా, విషయం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. నేను పుట్టిన గ్రామం సాయిరామపురంలోనే వైద్యం చేయాలి అనుకుంటున్నాను. తాతయ్య ఆ ఊళ్ళో పొలాలు కొన్నాడు, తోటలు కొన్నాడు, రాజభవనంలాంటి ఇల్లు కట్టించాడు. అన్నింటికీ మించి ఆయన బ్రతికున్నంతకాలం ఆ ఊరి ప్రజలంతా ఆయన్ని దేవుడిలా కొల్చేవారు. నువ్వే చాలాసార్లు చెప్పావు. అందుకే ఆ ఊళ్ళో ఆయన పేరుతో ఆసుపత్రి ప్రారంభించాలనేదే నా కోరిక. 300 గడపలే ఉన్న ఆ ఊళ్ళో ఉండలేకనే కదా నీ 5వ ఏట మనం హైదరాబాద్కి వచ్చాం అన్నాడు చిదంబరం. ఊళ్ళో మన పొలాలు, తోటలు, ఇల్లు ఇప్పటికీ అక్కడ వాళ్లంతా పోయిన దత్తాత్రేయగారి ఆస్తులే అంటున్నారు. కాని వాటికి సొంతదారుడైన నీ పేరు మాత్రం ఎవ్వరూ తలుచుకోవడం లేదు అన్నాడు శివ. కొడుకు మాటలకు చిదంబరానికి చికాకు వేసింది. వాటిని అనుభవిస్తున్నామే కాని ఊరి ప్రజలకు తాతయ్యలా మనమేమైనా సేవ చేశామా? అక్కడ ప్రాక్టీస్ పెడితే నీకు బ్రేక్ఫాస్ట్కి సరిపడే ఆదాయమైనా వస్తుందా అన్నాడు. నేను ఆదాయం గురించి ఆలోచించడం లేదు నాన్నా. అక్కడ వైద్యం చేస్తూ ఆయన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించి తరతరాలుగా గుర్తుండేలా చెయ్యాలనేదే నా ఆకాంక్ష అన్నాడు శివ. చిదంబరం విసురుగా లేచి గొంతు పెంచి, అంటే లక్షలు పోసి చదివించిన చదువును గంగపాలు చేస్తానంటావు, అంతేనా అంటూ అరచినట్లుగా అన్నాడు. తాతయ్య ఇచ్చిన ఆస్తిని పెట్టుబడిగా పెట్టి నాతో వ్యాపారం చేయాలనుకుంటున్నాడని అనుకోలేదన్న భావం ఆయన కళ్లలో స్పష్టంగా కనిపించింది. కళ్లంతా ఎర్రబడ్డాయి. ముక్కుల్లోంచి వేడి గాలి ఊదుతోంది. వారం రోజుల్లో సంక్రాంతి. ఈసారి సాయిరాంపురంలో కలుస్తున్నామా అని పార్వతికి ఫోన్ చేసి అడిగాడు శివ. నువ్వొస్తున్నావో లేదో తెలీదు, కాని నేను మాత్రం అమ్మా నాన్నలతో గడపడానికి వెళ్తున్నాను అంది పార్వతి. ఆమె కంఠంలో కోపం దాచిపెట్టినా స్పష్టంగా కనిపిస్తోంది. దానికి కారణం వారం రోజుల క్రితమే శివ ఫోన్లో తను ఆ పల్లెటూర్లోనే ఉండాలని నిర్ణయించుకున్నట్టు చెప్పాడు. కాని నేను నీకోసమే వస్తానని అనుకుంటున్నాను ఆమె కోపం తగ్గించాలన్నట్లుగా అన్నాడు శివ. అది ఆనందవే, కాని నేను చదివిన చదువును వృధా చేస్తూ నువ్వు కోరినట్లుగా శాశ్వతంగా అక్కడే ఉండాలి అనుకోవడం జరగని పని అంటూ ఎలాంటి తడబాటు లేకుండా స్పష్టంగా చెప్పేసింది. చదివిన చదువు ఎందుకు వృధా అవుతుంది? అది మన పిల్లల అభివృద్ధికి ఉపయోగపడదా? అక్కడుంటే వాళ్లకు చదువు రాకుండా మట్టిలో దొర్లటమే అలవాటవుతుందా? నెమ్మదిగా అన్నాడు శివ. నువ్వు పుట్టింది, నేను పుట్టింది ఆ మట్టిలోనే. నువ్వన్నదే నిజమైతే నేను డాక్టర్ అయ్యేవాడిని కాదు, నువ్వు బీటెక్ చేసేదానివి కాదు. దానికి కారణం మన తాతయ్యే. అందుకు కృతజ్ఞతగా ఆయన పేరుతో మన గ్రామాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలనేదే నా ఉద్దేశం చిన్నగా అన్నాడు. ఇప్పటికీ మీ అమ్మానాన్న అక్కడే ఉన్నారు. వారికి నువ్వే ఒక్కదానివి. ఊరి ప్రజలను వదిలే. నిన్ను కన్నవారి భవిష్యత్తుకైనా తోడుగా ఉండాలని ఎందుకనుకోవు అంది పార్వతి. ఆడపిల్లకు భవిష్యత్తు అత్తగారి ఇల్లే కాని పుట్టిల్లు కాదు. శివ నవ్వాడు. పోనీ భర్త ఉండే ఊరినైనా నీ ఊరే అనుకోలేవా? నా భర్తకు నేను కావాలనుకుంటే నా బాటలోనే నడుస్తాడు అని రోషంగా అన్నది. ఆ రాత్రి వారి మధ్య జరిగిన మాటలు ఇద్దరి మనసులను ముళ్లల్లా గుచ్చుకుంటూనే ఉన్నాయి. సంక్రాంతికి 2 రోజుల ముందే పార్వతి సాయిరామపురం వచ్చింది. శివ కూడా తల్లిదండ్రులతో కలిసి పండుగకు వారం రోజులపాటు అక్కడే గడపాలని వచ్చారు. వచ్చిన రోజు రాత్రే సుమారు 11 గంటల సమయంలో శివ పడుకున్న గదిలోకి పార్వతి వచ్చింది. నిద్రపట్టక పుస్తకం చదువుకుంటున్న అతను ఆమెను విచిత్రంగా చూసి తలెత్తి లేచాడు. చెప్పు అన్నట్టుగా అతను చూడగానే, చెప్పేందుకేముంది, ఈ 4 రోజులు సర్వం మరిచి హాయిగా గడుపుదామని వచ్చాను.
పెద్దవాళ్లకు మన నిర్ణయాలు చెప్పి వాళ్ల మనసులను కలుషితం చేయడం నాకిష్టం లేదు. ఇప్పుడీ విషయాన్ని చర్చనీయాంశం చేయబోకు అని చెప్పి ఎలా వచ్చిందో అలాగే అక్కడ్నుంచి వెళ్ళిపోయింది పార్వతి. చీకటి ఇంకా దోబూచులాడుతుండగానే వీధులన్నీ భోగిమంటలతో చల్లటి వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. పార్వతిని నిద్రలేపుతూ, ఒంటికి నలుగు పెట్టుకో, తలంటు పోసుకుందూగాని అని అత్తయ్య అనటంతో ముఖం కడుక్కొని అందుకు సిద్ధమైంది. పాలేరు దొడ్లో రాళ్ల పొయ్యిమీద పెద్ద డెగిసాతో నీళ్లు కాగబెడుతున్నాడు. అత్తే నీళ్లు పోసింది. జడవేసుకోవద్దు, అటు మోకాళ్లదాకా ఉన్న జుట్టు ఆరినట్లు ఉంటుంది, ఇటు అందంగానూ ఉంటుంది. చాలామంది ఆడపిల్లలు జడవేసుకోవడం ఎప్పుడో మానేశారు. పట్టు పరికిని కొట్టించి తెచ్చాను, అదే రంగు ఓణీ కూడా ఉంది. వాటిలో 20 ఏళ్లు దాటుతున్నా 16 ఏళ్ల పిల్లల కళకళలాడుతూ కనిపిస్తావు. కళ్లకు కాటుకు పెట్టుకో, కాళ్లకు పసుపు రాసుకో. టిఫిన్ తిని నువ్వు బావతో తోటకు వెళ్ళి మల్లెపూలు తెస్తే సాయంత్రం పూలజడ వేస్తాను. ఆ ఇంటికి అందాన్నే కాదు, ఆనందాన్ని కూడా తీసుకురావాలనేది ఆమె కోరిక. పూలు పాలేరైనా తెస్తాడు, కాని ఆమె అంత శ్రద్ధగా తనను అలంకరించి బావతో పాటు ఎందుకు పంపాలనుకుంటుందో పార్వతికి అర్థమవుతూనే ఉంది. తన అందంతో బావను మైమరిపించి తనకు దూరం కాలేక మనసు మార్చుకుని హైదరాబాద్లోనే ప్రాక్టీస్ పెట్టుకుంటాడనేది ఆమె ఆలోచన అయి ఉండొచ్చు. ఆమె చెప్పినట్లుగానే బీరువాలోని నగలు తీసిపెట్టుకుంటూ, ఇప్పుడివన్నీ ఒంటికి తగిలించుకోవడం ఫ్యాషన్ కాదత్తా అని నసుగుతున్నట్టుంది. తత్తా అని నసుగుతున్నట్టుగా అన్నది. మెడలో సన్నని గొలుసే బాగుంటుంది. నువ్వు ఈ పండగ 3 రోజులు లక్ష్మీదేవిలా సువర్ణకాంతులతో వెలిగిపోవాలి. శివ కూడా తయారవ్వడంతో ఇద్దరూ తోటకు బయల్దేరారు. 10 దాటింది. కొద్దిగా ఎండ వచ్చినా తగ్గని చలి. దారిలో పోతున్న వాళ్లు ఆగి మరీ చూస్తున్నారు వాళ్ళిద్దర్నీ. ముసలివాళ్లైతే, దత్తాత్రేయుడుగారి మనవడు మనవరాలు ఊరికే కళ్లకు పండుగలా వచ్చారు అంటూ మురిసిపోతున్నారు. పావుగంటలో తోటలో కాలు పెట్టారు ఇద్దరు. ఆహ్లాదకరమైన దృశ్యం. కురుస్తున్న మంచులోంచి చెట్ల సందలగుండా బంగారు వర్ణంతో చుచ్చుకొస్తున్న సూర్యకిరణాలు, చెట్ల కుదుళ్లను శుభ్రం చేస్తూ నీరు పెడుతున్న పనివాళ్లు, ఆకుల గలగల్ల మధ్య పిట్టల కోతలు. నువ్వేదైనా కిందకున్న చెట్టుకొమ్మ మీద కూర్చుంటే ఫోటో తీస్తాను, వనదేవతలా ఉన్నావు అని ఆమెనే తన్మయంగా చూస్తూ మల్లెతిగల దగ్గర నిలబడి పూలు కోస్తున్న పార్వతితో అన్నాడు శివ. నీ ఫోనంతా నా ఫోటోలే కదా, ఇంకెన్ని తీస్తావ్ అని చిందులేస్తున్న చిరునవ్వుల రాణి అడిగింది. ఎన్ని ఫోటోలు తీసినా తక్కువే. ఎలాగో మనం కలిసి ఉండాలి అనుకోవడం లేదు కాబట్టి కనీసం నా బెడ్రూమ్ గోడమీదైనా నువ్వు ఫోటో రూపంలో కూర్చుని నన్ను మురిపిస్తూ నీ కళ్లలోని వెలుగును నామీదకు వెంజల్లు వెదజల్లుతూ ఉంటే దాన్ని ఆస్వాదిస్తూ ఆనందిద్దామనుకుంటున్నాను. బెడ్రూంలో నీ ఫోటో పెట్టుకుని చూస్తూ కూర్చుంటే నీ అర్ధభాగం అట్లకాడ తిరిగేస్తుంది అని కవ్విస్తున్నట్లుగా అన్నాడు. శరీరానికే వాతలు, మనసు కోరుకున్న వాళ్లతో విహరిస్తూ ఎలాంటి ఆటుపోట్లనైనా సంతోషంగా ఎదుర్కోగలదు అని కూడా జోడించాడు. అవసరం వస్తే పూలదండ వెయ్యొచ్చు, అవునా అని కసిగా అన్నది ఆమె. తన మాట విననంటున్నందుకు కోపంతో ఆమె మాటలు చురకత్తుల్లా అతని గుండెల్లో దిగబట్టాయి. కళ్లలో నిప్పులు కురిపించసాగాయి. క్షణకాలం కూడా ఆలస్యం చేయకుండా అడుగు దూరంలో ఉన్న ఆమె ముందుకు దూకుతూ పెద్ద శబ్దమయ్యేలా ఆమె చెంపమీద చెల్లుమంటూ కొట్టాడు. నోరుమూయ్, ఏమిటా వాగుడు అని అరుస్తున్నట్టుగా అన్నాడు. పార్వతి అతని చేష్టకు బిత్తరపోయింది. తమను ఎవరైనా చూస్తున్నారా అన్నట్టుగా తడబడుతూ అటూ ఇటూ చూసింది. జీవితంలో ఇదే మొదటిసారి ఆమె మరొకరి చేత దెబ్బతినడం. శివ అక్కడ ఉండలేదు. మోటబాయి వైపు వెళ్లి దాని గట్టుమీద కూర్చొని దిగులుగా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు. ఎంతో ఆనందంగా గడపవలసిన పండగపూట తను తప్పుచేశాడా? లేకపోతే ఆమె నోటినుంచి ఆ అపభ్రంశపు మాట రావడం ఏమిటి అన్న సందేహాలతో మనసు కలవరపాటుకు గురైంది. సంక్రాంతి రోజున అన్ని పల్లెల్లాగే సాయిరామపురం కలకలలాడుతోంది. ఊరంతా తీర్చిదిద్దిన రంగవల్లులు, వాకిళ్లకు కట్టిన మామిడి తోరణాలు, చెట్లకు ఊగుతున్న ఉయ్యాలలు, ఆకాశంలో ఎగురుతున్న గాలిపటాలు. ఆ రోజు సాయంత్రం రైతులందరూ ఆ ఇంటి చేరం దత్తాత్రేయుడుగారు ఉన్నప్పటినుంచే జరుగుతున్న ఆనవాయితీ. వారు గడిచిన సంవత్సరంలోని సుఖదుఖాలను, లాభనష్టాలను అక్కడ కూర్చుని మననం చేసుకోవడం అలవాటు. ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొని ఉంటే మళ్లీ రాకుండా ఎలా అధిగమించాలో చర్చిస్తారు. ఇప్పుడు దత్తాత్రేయుడు లేకపోయినా ఆ పద్ధతి కొనసాగుతూనే ఉంది. 5 అవ్వగానే ఓ గంటపాటు ఆ ఆవరణలో సన్నాయి మేళం,
ఆ తర్వాత గుడి పూజారిగారి పురాణ శ్రవణం, దాని తర్వాత చర్చలు, రాబోయే సంవత్సరంలో చేపట్టబోయే కొత్త పనులపై ఆలోచనలు. ఆ కార్యక్రమం పూర్తయ్యాక జానకమ్మ, శివతల్లి సుభద్ర ఆ రోజు చేసిన పిండి వంటలను అరిటాకుల్లో పెట్టి అందరికీ ఇచ్చారు. పార్వతి, శివ ఇద్దరూ వారికి సాయం చేస్తూ ఉన్నారు. తోటలో జరిగిన సంఘటన తర్వాత ఇద్దరూ ముభావంగానే ఉన్నారు. అవసరానికి తప్ప మాటలు లేవు. శ్రీరాములు వారు ఇచ్చినవి అందుకుంటూ, నాకు ఒక ఆలోచన వచ్చిందమ్మా. ఊరి పెద్దలంతా ఇక్కడే ఉన్నారు కాబట్టి దీన్ని చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తోంది అన్నాడు. చెప్పండి బాబాయ్ అని జానకమ్మ అన్నది. ఊర్లో చిన్నా పెద్ద అందరూ పెద్దవాడైన శ్రీరాముల్ని బాబాయ్ అనే పిలుస్తారు. ఆయన దత్తాత్రేయుడికి అత్యంత ఆత్మీయుడు. ఆయన ఉన్నంతకాలం చిన్నవాడైన ఈయన మావయ్య అంటూ ఆయనతో పాటే తిరుగుతూ ఉండేవాడు. మన ఊర్నుంచి ఒకరు డాక్టర్, మరొకరు ఇంజనీర్ అవ్వటం ఎంతో గర్వకారణం. పైపైకి ఎదగాలంటే ఆసరాగా ఉన్న చిన్న తాడునైనా అందుబాటులోకి తెచ్చుకోవాలననేది అందరికీ తెలిసిన నిజమే. అందుకే వారిద్దరి సాయంతో మన ఊరి పిల్లలు డాక్టర్లుగాని ఇంజనీర్లుగాని అయితే ఎంత బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను అని అందరి వంక చిరునవ్వుతో చూశాడు. చాలా మంచి ఆలోచన బాబాయ్. సాయిరామపురం దేశపటంలో ప్రముఖంగా కనిపిస్తే మా నాన్న ఆత్మ కూడా ఎంతో సంతోషిస్తుంది అన్నది జానకమ్మ. అందుకుగాను మావయ్య, శిష్యరికం చేసిన నేను ఆయన పేరునే ఓ ట్రస్ట్ ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాను. నాకు తోడుగా మన ఊరి పెద్దలు ధనుంజయం, చిదంబరం లాంటివారు ఉండనే ఉన్నారు అన్నాడు శ్రీరాములు. తప్పకుండా బాబాయ్, నీ ఆలోచన అద్భుతంగా ఉంది అన్నారు అందరూ ఒక్కసారి. చెట్టుకు మూలం వేరే అన్నట్లుగా ఆ ఆలోచనకు మూలం దత్తాత్రేయులు మామయ్యతో తన సాంగత్యమేనని భావించారు శ్రీరాములు. ఇప్పుడు ఆ చెట్టుకు శాఖలైన ఆయన మనవడు, మనవరాలు మనకు తోడుగా నిలిస్తే అదే ఒక మహావృక్షమై సాయిరామపురంలోనే కాదు, చుట్టుపక్కల గ్రామాలందరికీ నీడనిస్తుందన్నది అతని నమ్మకం. అందరూ ఆయన వంకే చూస్తున్నారు. శివ డాక్టర్, పార్వతి ఇంజనీర్. శివ ఊరి ప్రజలకు వైద్య సౌకర్యం కల్పిస్తే, పార్వతి సలహాలు సాయంతో మన పిల్లలు ఇంజనీర్లు కావచ్చు. మేమేం చేయగలం బాబాయ్, ఇంకా మా చదువులే పూర్తి కాలేదు అన్నది పార్వతి, ఈ విషయం ఎటుదారి తీస్తుందో అన్నట్టుగా భయపడుతూ. ఈ రోజుననే కాదమ్మా, నీ చదువు పూర్తయిన తర్వాతైనా ఉత్సాహమున్న పిల్లలకు ఏం చేస్తే వారి భవిష్యత్తు బాగుంటుందో సూచించలేవా, దిశానిర్దేశం చేయలేవా అన్నాడు ఆమె వైపు తిరిగి. చెయ్యొచ్చుగాని నాకు హైదరాబాద్లో మంచి ఉద్యోగం వచ్చింది. చదువు పూర్తవగానే చేరబోతున్నాను. శివ కూడా హౌస్ సర్జన్ పూర్తయ్యాక అక్కడే ప్రాక్టీస్ పెడితే పడిన కష్టానికి ఫలితం పొందొచ్చని అనుకుంటున్నా అన్నది పార్వతి. పట్టణాలకు వెళ్లి హాస్టళ్లలో ఉండి చదువుకోవడం మనవాళ్లకు ఖర్చుతో కూడుకున్న పని. ఎంతమంది చేయగలుగుతారు? ఇక్కడే ఉండి రకరకాల కోర్సులు నేర్చుకునేందుకు కావాల్సిన ఏర్పాట్లు నువ్వు చేస్తే తక్కువ ఖర్చులోనే గమ్యాన్ని చేరుకోగలుగుతారని నా ఆశ. ఇక శివసంగతి అంటావా? రోగులు పెరిగిపోతున్న ఈ రోజుల్లో సంపాదనకు పట్టణమైనా పల్లె అయినా ఒకటే. మీ ఇద్దరికీ ఆదాయానికి లోపముండదు. పైగా పుట్టి పెరిగిన ఊరివాళ్లకు సేవ చేస్తున్నామన్న తృప్తి కూడా లభిస్తుంది. బేష్ బేష్ అంటూ ఒక్కసారిగా అందరూ చప్పట్లు కొట్టారు. శివ ఆలస్యం చేయలేదు. బాబాయ్, మీ ఆలోచన చాలా బాగుంది. నేనైతే ఈ ఊర్లోనే ఉండి వైద్యం చేయాలని అనుకుంటున్నాను. మానవ సేవలోని ఆనందం మరి దేనిలోనూ లభించదు. అది మా తాతయ్య జీవితం నాకు నేర్పిన పాఠం అన్నాడు ఓరగా పార్వతిని చూస్తూ. పార్వతికి శివ మాటలపై తీవ్ర కోపం వచ్చింది. ఇంజనీరింగ్ చదవాలి అనుకునేవాళ్లు ఎన్నో ఆలోచించుకోవాలి. ఆ చదువుకు దీర్ఘకాలం సమయాన్ని, డబ్బును వెచ్చించాలి. అలాంటివాళ్లు దొరుకుతారనే నమ్మకం ఏముంది? నేను పడిన కష్టాన్ని వృధా చేసుకోవడమే కదా అన్నది కునుసుతూ తలవంచుకొని. ఒక్కటి గుర్తుంచుకో అమ్మా, మనిషికి జన్మనిచ్చిన తల్లి ఒడిలో ఎంత ప్రేమ ఉంటుందో పుట్టిన నేల కూడా అంతే చల్లదనాన్ని, అంతే విజయాన్ని ఇస్తుంది. ఆ స్పర్శలో ఉన్న ఆనందం, అనుభూతే వేరు అని కళ్ళు మూసుకుని తన్మయంగా అన్నాడు శ్రీరాములు. కొద్ది క్షణాలపాటు అక్కడంతా నిశ్శబ్దం నెలకొంది. మనుష్య జన్మ ఎత్తిన మనం సహజంగానే పెరుగుతాం. మన తెలివితో డబ్బు సంపాదిస్తాం. ఆ డబ్బును ఖర్చు చేస్తూ మన కుటుంబ సభ్యులతో క్షణిక ఆనందమే శాశ్వతమన్నట్టుగా జీవితం గడుపుతాం. కాని
ఈ అశాశ్వతమైన శరీరాన్ని వదిలి వెళ్ళిన తర్వాత మనం ఎవరికైనా గుర్తుంటామా? అసలు మనం పడిన కష్టం, కష్టపడి సంపాదించిన దాన్ని పోతూ పోతూ మన వెంట తీసుకెళ్లగలుగుతామా? లేదు. దత్తాత్రేయుడు మామయ్యలాంటి వారిని ఆదర్శంగా తీసుకుంటే ఆయన మన మధ్య లేకపోయినా మన గుండెల్లో ఎంత ఉన్నతంగా నిలిచిపోయాడో ఇక్కడున్న అందరికీ తెలుసు. ఆ అర్థంలో ఆయన చిరంజీవే. ఈ మాటలు వింటూ పార్వతి అయిష్టంగానే తలవంచింది. నీ ధ్యేయం సంపాదనే అయితే నీ ఉద్యోగంలో ఎంత ఆదాయం వస్తుందో చెప్పు. ట్రస్టు నీకు అండగా నిలుస్తుంది. అందరూ డబ్బు పోసి బీటెక్లే చేయాల్సిన అవసరం లేదు. స్వల్పకాలిక కోర్సులు కూడా చేయవచ్చు. వాటిలో నిష్ణాతులైతే వారికి ఉద్యోగాలు దొరుకుతాయి. అలాంటి వాటిని ఎంచుకునేవాళ్లు నీ దగ్గర నైపుణ్యం పొందలేరా? అన్నాడు శ్రీరాముడు. అది ఒక్కదాంతో అయ్యే పని కాదు బాబాయ్. దానికి కావలసిన సామాగ్రి, పెట్టుబడి చాలా కావాలి. వివిధ విషయాల బోధనకు అనుభవజ్ఞులైన వారిని నియమించాలి అని ఈ లేనిపోని శ్రమ తనకెందుకు అన్నట్టుగా గొణిగింది పార్వతి. ఎంత డబ్బు కావాలో చెప్పు, ఎంతమంది కావాలో ఎన్నుకో. ఆ ఖర్చు భరించేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాం. 1 సంవత్సరం చూడు. నువ్వు గట్టి పునాది వేస్తే ఆపై కావలసిన అంతస్తులు వాటంతట అవే పైకి లేస్తాయి. మన గ్రామం నీ నుండి కోరుకునేది అదే. ఆ మాటలు విని పార్వతి మౌనంగా ఉండిపోయింది. శివ కావాలనే నోరు తెరవలేదు. రాత్రి 12 గంటలు దాటింది. మనసంతా అస్తవ్యస్తంగా ఉండడం తోడతంతో నిద్రపట్టక లేచి వరండాలోకి వచ్చాడు శివ. చల్లటి గాలి వీస్తోంది. ఆకాశంలో నక్షత్రాలు మృదువైన వెలుగును వెదజల్లుతున్నాయి. చీకటి నీడలో స్తంభాన్ని ఆనుకొని ఒంటరిగా కూర్చున్న పార్వతిని చూసి ఆశ్చర్యపోయాడు. నెమ్మదిగా వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. అతని రాకకు ఆమె ఉలిక్కిపడింది. మాట్లాడలేకపోతుంది. మోకాళ్లపై తలపెట్టుకుని కూర్చున్న ఆమె కన్నార్పకుండా అతడినే చూస్తోంది. 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావుగంట. కాలం కరిగిపోతున్నా ఇద్దరూ నోరు తెరవలేకపోయారు. నేను సాయిరామపురంలోనే ఉండాలని నిర్ణయించుకున్నాను అన్నాడు చివరికి. అతని చేతిని గట్టిగా పట్టుకుంది పార్వతి. ఆమె చెయ్యి వణుకుతోంది. మాట వణుకుతోంది. ఆమె మొత్తం వణుకుతోంది. అతను వెంటనే ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు. నలుగురు చెప్పారని ఇష్టం లేకపోయినా ఏ పని చేయకూడదు. మనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. మన మనసు కోరుకున్నట్టుగా నడిస్తేనే జీవితానికి సంపూర్ణ ఆనందం, తృప్తి లభిస్తాయి. ఆనందంగా అనుభవించాల్సిన భవిష్యత్తును ఇతరుల ఒత్తిడితో, అసంతృప్తితో నింపుకోకూడదు అని చాలా నెమ్మదిగా, అనునయంగా అన్నాడు. వాళ్లంతా కోరారని నేను ఈ నిర్ణయం తీసుకోలేదు. తోటలో నువ్వు నోరు జారిన మాట నా గుండెను ఒక్క ఊపు ఊపింది. నా మాటకు తల్లడిల్లిన నీ గుండె ఎంతగా గిలగిలాడిందో నాకర్థమైంది. నీకు నామీద ఉన్న ప్రేమ నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. నేను ప్రేమించే ప్రపంచం కంటే నన్ను ప్రేమించే హృదయమే నాకు కావాలి. నన్ను గుండెల్లో పెట్టుకునే మనసున్న మనిషే కావాలి. నేను తప్పు చేసినప్పుడు శిక్షించే ప్రేమమూర్తే కావాలి. నిన్ను నేను దూరం చేసుకోలేను. నీకు దూరంగా ఉండలేను. అతని ఒడిలో తలపెట్టుకుని పార్వతి వలవల ఏడవసాగింది. బావా, ప్లీజ్, ఈ పార్వతి ఎప్పటికీ నీదే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.